వాళ్ళది సిరప్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి పింపుల్స్ వల్ల. సో అందుకని చెప్పేసి 2 డ్రాప్స్ ఇట్లా ఫేస్ పైన వేస్తున్నాను. దీన్ని అప్లై చేస్తాను. చాలా బాగా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఇంకా ఫైనల్కి వచ్చేసరికి రిజల్ట్స్ చూద్దాం. ఇంకా అంటే నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను. స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఉన్నాయి, అవి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇదైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది మేకప్ కన్నా కూడా ఇట్లాంటి సీరమ్స్ వల్ల ఫేస్ అనేది మంచిగా అంటే వాళ్ళ స్కిన్ పైన ఎలాంటి ఉన్నా కానీ తొలగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అందులో భాగంగా నేను కూడా ట్రై చేస్తాను. మంచిగా అప్లై చేస్తున్నాను. వేసుకుంటే మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా జిడ్డు కానీ తడి కానీ లేకుండా మంచిగా మెల్ట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఫేసెస్ కెనడా వాళ్ళది సిరప్స్ వాడుతున్నాను. టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అది ఒకటేమో స్కిన్ షైనింగ్ ఇస్తుందంట, ఇంకొకటేమో మన ఫౌండేషన్ లాగా వర్క్ చేస్తుందంట. దాన్ని తీస్తున్నాను. ఆ బాక్స్లో లోపలికి ఉంది, వెతుకుతూ ఉన్నాను. ఫేసెస్ కెనడా వాళ్ళది 3-in-1 ఫౌండేషన్. ఇందులోనే మాయిశ్చరైజర్, ఫౌండేషన్, ప్రైమర్ కలిపి ఉందంట. ఇదేమో షైనింగ్ కోసం అని ఏదో ఇస్తారంట. నేను ఫస్ట్ టైం వాడుతున్నాను. ఎలా ఉంటుంది ఏంటో. కొంచెం స్మాల్ క్వాంటిటీ నేను తీసుకున్నాను. అంటే నేను డైలీ అంటే మీకు జస్ట్ కొంచెం కూడా ఇది బాగా మెల్ట్ అయిందని చెప్పేసి తిన్నాను. సో కొంచెమే అప్లై చేస్తున్నాను, ఎక్కువ అసలు వాడలేదు. అంటే చూద్దాం ఎలా ఉంటుందో. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఒకవేళ ఎక్కువ పెడితే ఎట్లుంటుందో నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను ఫేసెస్ కెనడా వాళ్ళది మేకప్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం ఇట్లా అప్లై చేసి తర్వాత అంతా ఫేస్ అంతా మంచిగా మెల్ట్ చేస్తున్నాను. అంటే బాగా ఇట్లా అప్లై చేయడం అనేది జరిగింది. చాలా ఈజీగా స్కిన్లోకి మెల్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఎక్కడ కూడా తడి కానీ అట్లా జిడ్డు కానీ ఏం లేకుండా చాలా మంచిగా ఫేస్కి అయితే మంచిగా అప్లై అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఫేసెస్ కెనడా వాళ్ళది ఫౌండేషన్ అండ్ ఇప్పుడు చూపించినటువంటి వైట్ క్రీమ్లా ఉంది కదా, దాన్ని కూడా నేను ఇది స్మాల్ క్వాంటిటీస్ ఈక్వల్గా తీసుకుందాం అనుకుంటున్నాను. స్మాల్ క్వాంటిటీ తీసుకున్నాను. దీంట్లోకి మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు యూజ్ చేసినటువంటి స్టెమ్ దీన్ని కూడా ఒక చిన్న స్మాల్ క్వాంటిటీనే తీసుకుంటాను. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసి నేను పేస్ట్ అనేది అప్లై చేస్తాను. చాలా మంచి స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే నేను ఆల్రెడీ మనకు ఫౌండేషన్ అనేసరికి అమ్మా ఎట్లుంటుందా అంత కేక్ లాగా ఇట్లా పైన అంతా తేలిపోయి ఎట్లానో అనిపిస్తుంది కొద్ది టైం తర్వాత. ఇది ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఫస్ట్ టైం అయితే నేను యూజ్ చేస్తున్నా, పెట్టుకుంటున్నాను. అంటే అక్కడక్కడ చిన్న స్మాల్ క్వాంటిటీస్లో ఇట్లా అప్లై అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ అంతా కూడా అప్లై చేసుకునేటప్పుడు ఇట్లా స్మాల్ క్వాంటిటీస్తోనే అవి మెల్ట్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. దాని తర్వాత నేను పఫ్ యూజ్ చేస్తున్నాను. అంటే ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవడానికి బాగా స్మూత్గా వస్తుంది. చాలా ఈజీగా ఫేస్కి అయితే మంచిగా అవుతుంది. స్కిన్ నాకే చేంజింగ్ వచ్చేసింది. చూస్తుంటే నాకే బాగా అనిపిస్తుంది. ఇంత ఈజీగా నా మేకప్ వేసుకోవడం నాకైతే అనిపిస్తుంది. మిస్టేక్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. లైక్ బట్టర్ పోసుకున్నంత ఫీల్ వస్తుంది. అంత హ్యాపీగా మేకప్ రాను కూడా వేసుకోవచ్చు. నాకు కూడా మేకప్ వేసుకోవడం రాదు. నేను కూడా ఇప్పుడే ట్రై చేస్తున్నాను మేకప్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అని చెప్పి కొన్ని ట్యూటోరియల్ వీడియోస్ అవి చూసినాను కాబట్టి ఇంకా ట్రై అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఫేస్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా నాకు అంటే కొంచెం కూడా ఖాళీ ప్లేస్ లేకుండా ఫేస్ అంతా బాగా స్మూత్గా అంతా అప్లై అయితే చేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోయింది. మేకప్ వేసుకోవడం ఇంత ఈజీ అన్నంత ఈజీగా నేనైతే వేసుకున్నాను. ఇంకా కొంచెం మెడ దగ్గర కూడా ఇట్లా కొంచెం ఇట్లా
దాంతోనే అదే కప్తోనే మొత్తం ఇట్లా అప్లై చేసుకుని చూడండి. ఇప్పుడైతే నా ఫేస్ ఎలా ఉందో. దీని తర్వాత నేను లైట్గా పౌడర్ అనేది యాడ్ చేస్తాను. నేను ఆయిల్ స్కిన్, నాకు అదేంటో పౌడర్ అనేది యాడ్ చేస్తే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. కంప్లీట్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఐబ్రో పెన్సిల్ వేసుకుంటాను. నాకు ఐబ్రో చాలా తక్కువగా ఉంటాయి. నేను ఐబ్రోస్ అయితే వేస్తాను. నాకు ఐబ్రో పెన్సిల్ వేసుకుంటే ఫేస్లో అనేది ఒకలాంటి ఒక షైనింగ్ అనేది వచ్చేస్తుంది, ఒక కళ అనేది వచ్చేస్తుంది కదా. ఐబ్రోస్ అయితే వేసుకుంటాను. నాకు ఆల్రెడీ ఉంటాయి కానీ చాలా పలసగా ఉంటాయి అనమాట. నాకు ఐబ్రోస్ లైట్గా వేసుకుంటాను, ఎందుకంటే నాకు మరీ థిక్ కూడా ఉంటుంది, నచ్చదు. జస్ట్ ఇట్లా యాడ్ చేస్తాను కొంచెం స్మాల్ క్వాంటిటీస్. అంటే నేను ఇట్లా రెగ్యులర్గా డైలీ మేకప్గా వేసుకునే వాళ్ళకి ఇట్లా చాలా స్మాల్ క్వాంటిటీతో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఎక్కడైనా పార్టీ వేర్ అట్లా వెళ్ళినప్పుడు మనం వేసుకునేది ఎట్లా హెవీ మేకప్ వేసుకుంటారు కాబట్టి అప్పుడు ఎట్లా ఎక్కువ వేసుకునే ఇట్లా స్మాల్ అంటే స్మాల్ చిన్న చిన్న అకేషన్స్కి అట్లా వెళ్ళాలనుకుంటే ఇట్లా సింపుల్గా ఇట్లా మేకప్ అయితే వేసుకోవచ్చు. తర్వాత కార్డ్స్ పెట్టుకుంటే ఐటమ్స్ చిన్నప్పటి నుండి కార్డ్స్ పెట్టుకుంటాను. ఈ కార్డ్స్ పెట్టుకోవడం వల్ల ఐస్ మాత్రం బ్యూటిఫుల్గా కనపడమే కాకుండా ఐస్కి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావంట. అది మంచి ప్రోడక్ట్తో చేసిన కార్డ్స్ అయితేనే అట్లుంటుందంట. ఎక్కువ ఐటెక్స్కి ఐటెక్స్ వాళ్ళు ఎప్పుడో జమానా నుంచి ఉన్న కంపెనీ కాబట్టి ఇప్పుడైతే ఆ కార్డ్ అయితే పెట్టుకున్నాను. లైట్గా ఐలైనర్ వేస్తాం అనుకుంటున్నాం. ఐలైనర్ పెట్టుకుని చాలా మొన్నే కొనుక్కున్నా కానీ ఎందుకు అది పలసగా అంటే స్కిన్కి కరెక్ట్గా థిక్నెస్ అయితే రావట్లేదు. వేరే చూద్దాం అనుకున్నా. ఇది కొన్న తర్వాత తెలిసింది అంతగా స్కిన్కి సరిగా అది అంటుకోవట్లేదు, చాలా లైట్గా మెల్ట్ అవుతుంది. బట్ ఏం కాదు, ఏంటంటే మరీ థిక్గా కనబడకుండా కూడా ఇట్లా లైట్గా వేసుకోవడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇస్ మంచిగా లిప్ బామ్ అయితే యాడ్ చేస్తాను. వింటర్ కదా, లిప్స్ కొంచెం కేరింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం లిప్ బామ్ అయితే యాడ్ చేస్తాను. లిప్స్టిక్ లాక్మీ ఈ మధ్య కొనుక్కున్న లాక్మీది రెడ్ కలర్లో. అదేదో కలర్ బుక్ చేస్తుంది, ఇంకేదో కలర్ వచ్చింది. ఇంకా మళ్ళీ ఊరికే రిటర్న్ కొట్టడము, మళ్ళీ వాళ్ళు తీసుకురావడం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యారని చెప్పేసి రెడ్ కలర్తో లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. గట్టి గట్టిగా ఉంది, అంటే ఈజీగా రావట్లేదు. బట్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. యా ఓకే. అవును, కళ్ళపైన కూడా ఇట్లా ఐ షాడోస్గా చాలామంది వాడుతున్నారు. ఇది లిప్స్టిక్ నేను వాడతాను. బాగానే ఉంది. పెట్టుకుంటుంటే అయితే ఇట్లా ఫైనల్ అయితే అయిపోయింది. కళ్ళకు కూడా బాగా కనిపిస్తుంది. నా ఐలైనర్ కన్నా ఈ షాడోనే ఎక్కువ బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఫైనల్ వచ్చేసి బొట్టు. నేను ఎప్పటి నుంచో అయినా సరే ఐటెక్స్ వారి ఇదే వాడతాను, బొట్టు సీసనే వాడతాను. చిన్నప్పటి నుంచో అయినా సరే
నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఎట్లాంటి స్టిక్కర్స్ అట్లాంటివి ఏం వాడినా కానీ ఎప్పుడు అవి ఊడిపోతాయో తెలీదు. అందుకని చెప్పేసి నేను ఇంకా ఎప్పుడైనా సరే ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏదంటే పొట్టు సీసకు మాత్రమే. చాలా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. అండ్ తర్వాత కుంకుమ, ఇంకా ఇది అన్నమాట. ఇది నా ఫైనల్. ఎట్లుంటుందో ఏంటి అనేది మీరు ఇంకా కామెంట్ రూపంలో చెప్పండి. చాలా ఈజీగా చేసుకునే మేకప్ ఇది. నాకే చేసుకోవచ్చిందంటే మీరు ఇంకెంత బాగా చేసుకుంటారో తెలియదు. కానీ ఫేసెస్ కెనడా వాళ్ళది ఈ ప్రోడక్ట్స్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. నేను చాలా ఛానల్ ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసి తెలుసుకొని ఇట్లా అయితే నేను మేకప్ అయితే కొనుక్కున్నాను. ఒక పార్టీ వేర్కి కూడా వెళ్ళినప్పుడు ఎట్లా రెడీ అవుతాను దానికి సంబంధించి కూడా తొందరలో మంచి వీడియో ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ మీ వీడియో. నాకైతే ఇప్పుడైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది. కానీ ఇంత ఈజీగా మేకప్ వేసుకుంటానని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా మంచిగా వచ్చింది. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అట్లాంటివి కూడా ఈజీగా కవర్ చేసింది. అండ్ ఆ క్రీమ్ అని వచ్చేసి మెల్ట్ అవ్వడం వల్ల స్కిన్కి కూడా చాలా మంచి గ్లో అయితే ఇచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫేసెస్ కెనడా వాళ్ళ ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.